తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించడం ఎలా అనే దానికి నిదర్శనం ఈ ఇంటి వారు. అసలు ఎలా నిర్మించారు ఇంటిని అంటే 60 గజాల్లోనే మంచి డూప్లెక్స్ హౌస్ను నిర్మించారు. తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో మంచి ఇంటి నిర్మాణం చేయాలంటే ఎలా చేయాలనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్లోని మంకమ్మ తోటలో దేవరకొండ దంపతులు ఈ నిలయాన్ని అయితే నిర్మించారు. వీళ్ళు గత 5 సంవత్సరాల క్రితం ఈ ఇంటిని నిర్మించారు. అతి తక్కువ బడ్జెట్లో వాళ్ళకున్న తక్కువ స్థలంలోనైతే ఇంటి నిర్మించారు. ఎలా నిర్మించారు అసలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వృత్తిగా స్వర్ణకార వృత్తిని. నా షాపు కూడా ఇక్కడే ఉంది మంకమందరంలో. నాకు కావాల్సిన కస్టమర్లు అంతా ఇక్కడే కాబట్టి ఎక్కడికో పోతే నాకు నమ్మకం అనేది తగ్గుతుందని చెప్పి ఇక్కడ తక్కువ ధరగల ఏరియా అయినా కూడా నాకు ఉన్నంత అమౌంట్లో చిన్న ఏరియా తీసుకున్నాను. దానికి అనుగుణంగా ఎలా కట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏ ఇచ్చే ప్లాన్ కూడా మార్చి, అంటే అతను ఇంత ఇవ్వలేదు, మామూలుగా పిల్లర్స్ ఎలా ఇచ్చాడు, ఇంటీరియర్ మొత్తం ఎక్కడ ఏది సౌలభ్యంగా స్థలాభావంగా అన్నీ నేను నా భార్య చూసుకున్నామంట. ఇంజనీరింగ్ ప్లాన్ ఏం లేదా, అంతా మేము దగ్గర ఉండి చూసుకున్నాం. స్కూల్ రీత్యా షాప్ రీత్యా కావాలని చెప్పి ఉద్దేశంతో ఇదంతా సంకల్పించడం జరిగింది. అప్పుడు ఎంత నిర్మించారు, ఇప్పుడు ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మాకు కన్స్ట్రక్షన్ టైంలో దాదాపు ఓన్లీ కన్స్ట్రక్షన్ వచ్చేసి దాదాపు ఒక 25 lakhs పడిందండి. అంటే ఇది ఎప్పుడు 2018. ఇప్పటికే దాదాపు ఒక 60-70 lakhs కావచ్చు. ఐ ఎక్స్పెక్ట్ మార్కెట్ వాల్యూ కావచ్చు అనుకుంటున్నాం. ఇక్కడే ఉండాలి, నాకు ఉన్నంత బడ్జెట్లో ఇక్కడే నిర్మించుకోవాలని సంకల్పంతో ఇద్దరం దగ్గర ఉండి చూసుకున్నాం. దాని తర్వాత మాకు ఇక్కడెక్కడ ఏది ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి నా భార్య శ్యామలత తన ఫ్రెండ్స్ చూసి అక్కడే వచ్చి తను సౌలభ్యంగా ఉండేటట్టుగా తను ఉండి తీర్చిదిద్దుకుంది. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది. నాకు షాప్ రీత్యా కొంచెం బిజీ ఉంటుంది. తను దగ్గర హోమ్ బేకర్ కాబట్టి తన దగ్గర ఉండి తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకున్నాను. యాక్చువల్లీ నాకు పెద్ద ఏరియాలో ఇల్లు కట్టుకుని పెద్ద ఇంట్లో ఉండడం ఇష్టమే. బట్ ఇక్కడ మంకమ్మ తోట అంటే మన కరీంనగర్లో సెంటర్ పాయింట్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి చిన్న ఏరియా అయినా పర్వాలేదు, పిల్లలకి, రిలేషన్స్కి, అందరికీ స్కూలు, షాపు అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము కట్టుకోవడం జరిగింది. అంటే మీరు అప్పుడు అనుకున్నట్టు ఇప్పటికీ తేడా ఏమన్నా అనిపిస్తుందో? ఒక సాటిస్ఫాక్షన్? అప్పుడు స్టార్టింగ్ ఇది వితౌట్ ఇంజనీర్ ప్లాన్, చిన్న ఏరియా కాబట్టి ఇంజనీర్ ప్లాన్ మెయింటైన్ చేస్తే మాకు ఇన్ని ఫెసిలిటీస్ రాకపోయేది. బట్ మేమే దగ్గర ఉండి వాస్తువును చూసుకుంటూ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పరచుకోవడం. మీరు ఏం చదివారు అసలు? ఇంత చక్కగా ఇంటీరియర్ డిజైన్ తోటి నిర్మించారు, అసలు మీరేం చదివారు? యాక్చువల్లీ నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్. బట్ ఇది ఏంటంటే నాకు ముందే ఐడియాస్ ఏం రాలేదు. రోజు వర్కర్స్తో పాటు ఇక్కడే ఉండేదాన్ని. వాళ్ళు ఒక వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అది అట్లా కాదు, ఇట్లా పెట్టుకుంటే నాకు కన్వీనియన్స్ ఉంటుంది అని వాస్తుని చూసుకొని ఆ వర్క్ను చేంజ్ చేసి మళ్ళీ మార్పించుకొని ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు. ఈ ఇంటిని చూసిన వారు అంటే చాలా మంది చూస్తున్నారు, ఇక్కడికి ఏమంటున్నారు? అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీ. పిల్లలైతే టైనీ హౌస్, వెస్టర్న్ అక్కడ బయట కంట్రీస్లో ఉండే హౌసెస్ లాగా ఉన్నాయని పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పేరెంట్స్ అండ్ పిల్లలు హ్యాపీగా వచ్చారు. చూశారు కదా, వారికి ఉన్న తక్కువ అంటే సుమారుగా 60 గజాలలో ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని నిర్మించడానికి వాళ్ళే సొంతగా నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండా వాళ్ళే సొంత నిర్ణయాలతోటి ఈ ఇంటిని అయితే నిర్మించుకున్నారు. అప్పుడు వారికి ఉన్న ప్రకారం అయితే తక్కువ బడ్జెట్లోనే అయింది. అంటే వాళ్ళ కబ్బోర్డ్స్ ఇంకా స్పెషల్గా వాళ్ళు కొన్ని
చేపించుకోవడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. కాకపోతే మామూలుగా కట్టుకునే వారికి ఇంటి నిర్మాణం అయితే తక్కువనే ఒక 10 నుంచి 15 లక్షల లోపల ఇంటిని నిర్మించుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళకున్న ఆలోచన బెటర్తో వాళ్ళు మంచి ఇంటిని నిర్మించుకున్నారు. సో తక్కువ భూమి ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆధారపడవద్దు. ఇలాంటి ఇంటిని నిర్మించుకుంటే కింద పార్కింగ్ కావచ్చు, పైన కిచెన్ హాలు కావచ్చు, ఇంకా పైనకి వెళ్తే బెడ్రూమ్ కూడా నిర్మించుకోవచ్చు అని నిరూపించారు ఈ దంపతులు. సో మీరు కూడా తక్కువ ల్యాండ్ ఉంటే మీరు కూడా తక్కువ భూమి అందున బాధపడవలసిన అవసరం లేదు. ఇలాంటి మంచి ఇంకా మంచి ఇంటిని కూడా నిర్మించుకోవచ్చు అని దంపతులు చెప్తున్న పరిస్థితి.